హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ 10 నిమిషాల్లో టమాటా చిత్రాన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బ్రేక్ఫాస్ట్కైనా టైం లేనప్పుడైనా చాలా సింపుల్గా, ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. రండి ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు ఏరుశనగపప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యాక 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. బాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కారం కొద్దిగా వేసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాను కాబట్టి. 2 లేదా 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. రాత్రి మిగిలిపోయిన అన్నమైనా, అప్పటికప్పుడు వండుకున్న అన్నమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, 10 నిమిషాల్లో టమాటా చిత్రాన్నం ఎలా తయారయ్యిందో. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.